హాయ్ నమస్తే, వెల్కమ్ టు మారా మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి సర్కార్ కొలువైన వెంటనే అమరావతి భూములకు రెక్కలొచ్చిన సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. అమరావతి చుట్టూతా ఆ 50,000 ఎకరాలను ఎక్కడైతే పోగు చేసి సిఆర్డీఏ అని పేరు పెట్టి చేశారో, స్వయంగా ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు ఆ చిట్టడవి కారడవిలా మారిన ప్రదేశానికి వెళ్లి బయటి ప్రపంచానికి చూపించే ప్రయత్నం చేశారు. దాని వెనుకల అంటే రియల్ ఎస్టేట్ పెద్దలకు దాన్ని కట్టబెట్టేందుకు ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సిద్ధమైపోయారన్న సంకేతాలు అప్పుడే వెలువడ్డాయి. పైగా దాని మీద శ్వేతపత్రం విడుదల చేయడం, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దగ్గరికి వెళ్ళి అమరావతి కేంద్రంగా అమరావతి కోసమే సపరేట్ గా ఓఆర్ఆర్ కోసం 20,000 కోట్ల రూపాయలు ఫండ్ అడగడం, తర్వాత అమరావతిని మళ్ళీ రీటేకప్ చేయమని చెప్పి కేంద్రం ముందు ప్రతిపాదనలు పెట్టడంతో దీని వెనుక ఒక పెద్ద రియల్ ఎస్టేట్ గూడుపుటాని ఉందన్న చర్చ ఇప్పటికే 2 తెలుగు రాష్ట్రాల రియల్టర్ల నుంచి వినిపిస్తా ఉందన్నమాట. సో మొత్తం మీద రైతుల నుంచి బలవంతంగానో లేదంటే బెదిరించో ఎట్లా చేసిరు అనేది ఇక బయట ప్రపంచానికి అందరికి తెలిసిందే. ఇప్పుడు దాని మీద రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి కుల రాజధాని నిర్మించాలన్న కాన్సెప్ట్ లో భాగంగా ఎత్తుకుంటున్నారన్న విమర్శలు, పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. ఒకసారి అమరావతి చుట్టూ జరుగుతున్న వ్యవహారాలు ఏంటనే ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. అమరావతి చుట్టూ ఏం జరుగుతుంది? డే 1 ఆంధ్ర సీఎం చంద్రబాబు ఢిల్లీ వెళ్ళారు. మంత్రులను కలిసి వినతి పత్రాలు ఇచ్చారు. కేంద్ర మంత్రి గడ్కరీకి ఇచ్చారు. అందులో అమరావతికి రింగ్ రోడ్ మంజూరు చేయమన్నారు. డే 2 అమరావతి రింగ్ రోడ్ వచ్చేసినట్లు వార్తలు వచ్చాయి. అమరావతికి రింగ్ రోడ్ మంజూరు అయిపోయింది. 1,000 కోట్లతో కేంద్రం నిర్మిస్తుంది. దానివల్ల అమరావతి దాదాపు రాష్ట్రం నలుమూలలకు అందుబాటులోకి వచ్చేసినట్లు అంటూ కథనాలు వచ్చేసాయి. అమరావతి ఓఆర్ఆర్ కు పచ్చ జెండా 25,000 కోట్లు భరించేందుకు కేంద్రం సిద్ధం. పలు కీలక ప్రాజెక్టులకు ఆమోదం. అమరావతి హైదరాబాద్ మధ్య 6 వరుసల గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ వే 60-70 కిలోమీటర్ల మేర తగ్గనున్న దూరం. ముప్పవరం అమరావతి మధ్య 90 కిలోమీటర్ల రహదారికి ప్రతిపాదన. రాయలసీమ నుంచి రాజధానికి పెరగనున్న అనుసంధానం. సో ఇట్లా పచ్చపత్రికల్లో ఇట్లాంటి కథనాలు వస్తుంటాయి అనమాట. ఇంకా అమరావతి అయిపోయింది, చుట్టూ భూముల డెవలప్మెంట్ కూడా అయిపోతుంది. మొత్తం యావత్ దేశానికే కనెక్షన్ పెరిగిపోతుంది అమరావతికి అని చెప్పి ఇట్లా కటింగ్లు ఇస్తుంటారు అన్నమాట. నిజంగా కేంద్రం అమరావతికి రింగ్ రోడ్డు మంజూరు చేసి నిర్మాణం చేపడితే సంతోషమే, కానీ దానికంటూ ఒక ప్రొసీజర్ ఉంది. డిపిఆర్ వగైరా వ్యవహారాలు ఉంటాయి. ఏ ఏడాది బడ్జెట్ లోకి దాన్ని తీసుకుంటారనే విషయం ఉంటుంది. ఇవన్నీ ఇలా ఉంటే అమరావతి రింగ్ రోడ్ వచ్చేసింది, రేపే నిర్మాణం మొదలన్నట్లు హడావిడి చేయడం వెనుక అసలు విషయం ఏంటని బుర్ర బద్దలు కొట్టుకోనక్కర్లేదు. సింపుల్ ఆన్సర్, రియల్ ఎస్టేట్. గత 5 ఏళ్లుగా అమరావతి రియల్ ఎస్టేట్ పడుకుంది. కోట్లకు కోట్లు పెట్టిన పెట్టుబడి అలా ఉండిపోయింది. ప్రభుత్వం మారిన దగ్గర నుంచి ఎంత బూస్టప్ ఇచ్చినా ఇంకా అమరావతి రియల్ ఎస్టేట్ పెరగలేదు. గవర్నమెంట్ మారి ఎన్నో రోజులు కాలేదు కదా, అప్పటికే మళ్ళీ జగన్ రాకుండా వచ్చిన అమరావతిని మార్చకుండా ఏం చేయాలో అన్ని చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎలాగైనా అమరావతికి బూస్ట్ తీసుకురావాలి, రియల్ ఎస్టేట్ బిజినెస్ లో కదలిక తీసుకురావాలి. ఆ పైన దాదాపు 5 ఏళ్లకు పైగా అలా డెడ్ క్యాపిటల్ గా ఉండిపోయిన భూములను విక్రయించాలి. మామూలుగా విక్రయించడం కాదు, 5 ఏళ్ల వడ్డీ కలిపి వచ్చేలా విక్రయించాలి. అలా జరగాలంటే ఇలాంటి హడావిడి జరగాలి. నిజానికి ఆంధ్రాకు కేంద్రం గతంలో మంజూరు చేసి రోడ్ల ప్రాజెక్టులు ఇంకా ప్రారంభం కాకుండా కొన్ని ఉన్నాయి. వాటికి భూసేకరణ కూడా జరిగిపోయింది. కాంట్రాక్టర్ ను ఫైనల్ చేసి ప్రారంభించాలంటే అందువల్ల సహజంగా ప్రయారిటీ వాటికి ఉంటుంది. ఆ తర్వాత దశలో అమరావతి రింగ్ రోడ్ టేకప్ చేయొచ్చు. కానీ ఇప్పుడు అంతా అయిపోయినట్లు హడావిడి చేస్తే పాపం అమాయక ఇన్వెస్టర్లు బలైపోతారు. ఇవన్నీ చూసి కొన్న భూములకు సరైన రేట్లు రావాలంటే చాలా ఏళ్ళు పడుతుంది. మరి పర్వాలేదు, వేచి ఉంటాం, ఇప్పుడే కొంటామంటే అది వేరే సంగతి అని ఒక కథనం అన్నమాట. ఇప్పటికే చూసినాం కదా, సిఆర్డీఏ పేరుతో మొత్తం 55,000 ఎకరాల భూములను పోగేసి 33,000 ఎకరాలను రైతుల నుంచి కబ్జా పెట్టేసి చుక్కల భూములను తర్వాత లంక భూములను అన్నింటినీ దొబ్బేసి వాటిని ఎవరికి దారాదత్తం చేసినా కథలుగా ఇప్పటికే నడుస్తూనే ఉంది. ఆ భూములను అమ్ముకునే ప్రయత్నంలో భాగంగా సాగిస్తున్న వ్యవహారం ఇది అన్నది రాజకీయ విశ్లేషకులు, ఆర్థిక నిపుణులు చెప్తున్న మాట. దీనికి ఈ గతంలో అమరావతి రాజధాని మీద బీజేపీ పెద్దలు కూడా విమర్శలు చేసినారు. అది ఆంధ్రప్రదేశ్ రాజధాని కాదు, కేవలం కుల రాజధాని అని వాళ్ళే సూత్రీకరించిన నేపథ్యంలో మరి ఇప్పుడు అట్లాంటి రాజధానికి ఉట్టిగానే ఎట్లా నిధులు ఇస్తున్నారు, దాని వెనకాల జరుగుతున్న భూదందా ఏంది, ఇవన్నీ వెలుగులోకి రాకుండా ఎన్డీఏ సర్కారు ఎట్లా ముందుకెళ్తుంది అన్నది కూడా తేలాల్సి ఉంటుంది. ఈ కాన్స్పిరసీ తేలకుండా అక్కడ భూములు కొనే ప్రయత్నం చేస్తే చేతులు కాల్చుకోవడం మినహా వేరే ఏమి ఉండదన్న చర్చ కూడా జరుగుతుంది. దీనికి సంబంధించే చంద్రబాబు పదే జగన్ అనే ఒక భూతాన్ని మళ్ళా రాకుండా చూస్తాం, ఇన్వెస్టర్లను నమ్మకం కలిగిస్తామని ఆయన చెప్తున్న వెనుక, ఆ మాటల వెనుక వేరే థియరీ ఉందన్నది అందరికి అర్థమైతేనే ఉంది. సో ఈ నేపథ్యంలో అమరావతి భవిష్యత్ ఏంటి, ఇప్పుడు ఆగిపోయిన డెడ్లీ క్యాపిటల్ ను ఎట్లా ముందుకు తీసుకెళ్తారు, ఇప్పటికే కట్టిన
ఆ టవర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన నిర్మాణాన్ని మళ్ళీ కూలగొడతారా, లేదంటే అక్కడి నుంచే రిపేర్లు చేస్తారా? ఆ రిపేర్లు చేస్తే రాష్ట్ర ప్రజల మీద ఎంత భారం పడుతుందన్నది ఈ లెక్కలన్నీ తేలకుండా ఈ ఇన్వెస్టర్లను పిలవాలంటే ఎట్ట కుదురుతుంది అన్నది ఇక చంద్రబాబుకే తెలియాలి. ఎందుకంటే ఆయన విజనరీ గురించి కొత్తగా చెప్పుకునేది లేదు కాబట్టి చూద్దాం. మరి రాబోయే రోజుల్లో అమరావతి చుట్టూ జరగబోయే భూపందరం ఏంది, దాని చుట్టూ జరిగే రియల్ ఎస్టేట్ మాఫియా ఎట్లుంటుంది అనేది మేము చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.